హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. బేసిక్గా మన అందరి పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే అసలు చిన్న పిల్లలకి ఏ ఏజ్లో బ్రష్ చేయించాలి, అసలు టూత్ పేస్ట్ పెట్టొచ్చా, అసలు పెడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, పెట్టకపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి 6 months బేబీ ఉంటే 6 months వరకు వాళ్ళకి టూత్ పేస్ట్ బ్రష్ అనేది అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి అప్పటికి టీత్ రాదు కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా ఎలాంటి క్యావిటీస్ అనేవి అటాక్ అవ్వవు. కాకపోతే చిన్న ఫింగర్ సైజ్ బ్రషెస్ అనేవి ఉంటాయన్నమాట. దాని త్రూ మనం క్లీన్ చేసినట్టయితే ఫ్యూచర్లో కూడా మనకు ఎలాంటి క్యావిటీస్ రాకుండా ఉంటుంది. అండ్ ఎవరైతే 6 months దాటేసి 1+ ఉంటారో వాళ్ళకి చిన్న బ్రషెస్, టైనీ బ్రషెస్, కిడ్స్ బ్రషెస్ అనేవి ఉంటాయి. సో ఆ కిడ్స్ బ్రషెస్ త్రూ మనం వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని బ్రష్ చేయించేలాగా చేయాలి. ఎందుకు అంటే మనకు అప్పటికి టీత్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దానివల్ల వచ్చే బ్యాక్టీరియా, దానివల్ల వచ్చే ఫామ్ అయ్యే బ్యాక్టీరియా మన టూత్ డికేకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. క్యావిటీస్ రావడం లేకపోతే పన్ను పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి. అండ్ 3+1+ years ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వీలైనంత వరకు బ్రష్ చేయించడం అయితే చేయించాలి. అండ్ నెక్స్ట్ మనం ఏ ఏజ్లో బ్రష్ చేయించాలో తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి అసలు పిల్లలకి టూత్ పేస్ట్ పెట్టాలా లేదా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు 6 months ఉన్న బేబీకి 6 months తర్వాత ఉన్న బేబీకి మనం టూత్ పేస్ట్ పెట్టకూడదు అనమాట. ఎలా అంటే ఎందుకు అంటే వాళ్ళకి అప్పటికి టీత్ రావడం స్టార్ట్ కాదు కాబట్టి మనకు వీలైనంత వరకు పెట్టకుండా ఉండి నార్మల్ బ్రషింగ్ చేయిస్తే చాలు. అండ్ 1+ ఉన్న వాళ్ళకి టూత్ పేస్ట్ పక్కాగా పెట్టండి. అండ్ అది కూడా కొంతమంది ఎక్కువ అమౌంట్ పెడతారు. అలా పెట్టకుండా జస్ట్ చిన్న రైస్ గ్రెయిన్ ఉన్నంత సైజ్ లో పెడితే చాలు. ఇది 1+ ఉన్న వాళ్ళకి. అండ్ 3+ years ఉన్న వాళ్ళకి మాత్రం పీ సైజ్ అంత టూత్ పేస్ట్ పెట్టడం ఈజ్ ఎనఫ్. కానీ కొంతమంది పేరెంట్స్ బల్క్ అమౌంట్ లో టూత్ పేస్ట్ అనేది పెడతారు. సో అలా పెట్టకుండా 1+ ఉన్న వాళ్ళకి రైస్ గ్రెయిన్ అంత టూత్ పేస్ట్ పెట్టండి. అండ్ 3+ ఉన్న వాళ్ళు పీ సైజ్ అంత టూత్ పేస్ట్ పెట్టండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.